టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దర్శకుడు క్రిష్ కాంబోలో చాలా కాలం క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. మరీ ఎక్కువ సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ప్రాజెక్టును వీడిన విషయం తెలిసిందే. దీంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మొదట పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్కి డేట్లు ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కొన్నాళ్ళు డేట్లు ఇవ్వలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇవ్వడంతో షూటింగ్ పూర్తి చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికే 2 పాటలను సైతం విడుదల చేయడంతో సినిమా ఖచ్చితంగా వస్తుందేమోనని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై నిర్మాత ఏఎం రత్న గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఎక్కడికి పోలేదు, ఖచ్చితంగా ఈ సినిమా అనుకున్న టైంకి వస్తే, కాకపోతే సినిమా షూటింగ్ కొన్ని బ్యాలెన్స్ ఉంది, త్వరలోనే ఈ సినిమా గురించి అన్ని విషయాలు వెల్లడిస్తాం మీకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత ఏఎం రత్నం గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే.